హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ రియల్సీ. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సోరకాయ పాయసానికి కావలసిన పదార్థాలు: సోరకాయ, సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్, 1 కప్ షుగర్, కొద్దిగా నెయ్యి. ముందుగా సోరకాయ పొట్టు తీయాలి. సోరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉండే తెల్లని గుజ్జును తీసివేయాలి. ఈ ముక్కలను సన్నగా తురుముకోవాలి. ఒక స్టవ్ మీద పాలు మరిగించుకోవాలి. ఇంకో స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని అందులో నెయ్యి వేయాలి. డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో సొరకాయ తురుమును వేసుకొని అందులో తేమ ఎగిరిపోయి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ముందుగా నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేయాలి. గిన్నె అడుగంటకుండా కొద్దిగా నీరు పోసి కలపాలి. 1 కప్ షుగర్ని వేసుకోవాలి. మరుగుతున్న పాల నుండి 1 కప్పు పాలను తీసుకొని కస్టర్డ్ పౌడర్ను కలపాలి. ఇప్పుడు పాలను యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలను యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేయాలి. అంతే, గుమగుమలాడే సోరకాయ పాయసం రెడీ. ఎన్ని చల్లగా అయినా వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.